ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వాక్యం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, ఒకసారి చూడండి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుని అరచేతిలో ఉన్నాం. నిజంగా ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని గమనించుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనము ఎంతో మందికి ముఖ్యమైన వారమని ఎన్నో మార్లు ఆలోచించి ఉండొచ్చు. మనము ముఖ్యము అని ఎవరికైతే అనిపిస్తుందో వారే కొన్ని మార్లు మనము దేనికి పనికిరామని, మన అవసరం వారికి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారు. దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన హృదయంలో ఒంటరితనాన్ని రోజు మోస్తూనే ఉంటాం. ఇంకొకరి దృష్టిలో మనం విలువైన వారం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం అమూల్యమైన వారం. ఎంతగా మనం దేవునికి ప్రశస్తమైన వారం అంటే తన అరచేతి పైనే చెక్కి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనల నుండి మనల్ని ఎవ్వరూ తీసివేయలేరు. దేవుని బిడ్డలారా, మనుష్యులు కాదు, మన విలువ నిర్ణయించేది దేవుడే. మన విలువ తన కుమారుని అమూల్యమైన రక్తంతో దేవుడు ఏనాడో నిర్ణయించాడు. దేవుని బిడ్డలారా, మీరు దేవుని దృష్టికి విలువైన వారు. కొన్నిసార్లు మీ జీవితము అయ్యో విలువలేని జీవితంగా మారిపోయిందే, నాకు ఎవరూ విలువ ఇవ్వట్లేదు, సమాజంలో విలువ లేదు, ఇంట్లో విలువ లేదు, నా కుటుంబంలో విలువ లేదు, నా ఉద్యోగ స్థలంలో విలువ లేదు అని ఆలోచిస్తే, ఇదిగో ఈ ఉదయకాల సమయంన నీవు దేవుని దృష్టికి విలువైన వాడివి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు నీచంగా ఎవరైనా నిన్ను చూస్తుంటే, ఎవరైనా నిన్ను హేళనగా మాట్లాడుతుంటే, ఎవరైనా నిన్ను తృణీకరిస్తుంటే నువ్వు దిగులు పడకు. ఎందుకంటే దేవుని దృష్టికి, ఆయన రక్తంతో కడగబడిన నీవు ఆయన దృష్టికి అమూల్యమైన వాడవి, అమూల్యమైన దానివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. ఎందుకంటే ఆయన దృష్టికి నీవు నేను విలువైన వారము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము డబ్బును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, సామర్థ్యాన్ని బట్టి విలువనిస్తుంది. కానీ మన దేవుడు మనలో ఏమీ లేకపోయినా ఆయన మనల్ని విలువైన వారిగా ఎంచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లాజరు ధనవంతుడు ఉన్నారు. లాజరు అందరి దృష్టికి హీనమైన వాడు. లాజరు ఒక పేదవాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ధనవంతుడు రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. అందరి దృష్టిలో ఒక విలువైన వాడు, ఘనమైన వాడు. కానీ లాజరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనుషుల దృష్టికి అతడు హేళనగా, హీనంగా, అసహ్యంగా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దృష్టికి అతడు చాలా విలువైన వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకనే మరణించిన తర్వాత లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడేమో నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థలములో మండి కాలిపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఈ లోకపు విలువ కావాలా, లేదా దేవుని దృష్టిలో విలువను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఈ లోకపు విలువలు నీకు లేకపోయినా పర్వాలేదు, కానీ నీవు దేవుని దృష్టికి విలువైన వాడవుగా ఉండాలి. ఆయన దృష్టిలో ఒక విలువను సంపాదించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీవు నా దృష్టికి విలువైన వాడవు. ఇదిగో అందుకే నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఇక మీదట భయపడకు. ఎవ్వరు నిన్ను హేళన చేసినా, ఎవ్వరు నిన్ను దగ్గరికి రానివ్వకపోయినా, ఎవ్వరు నిన్ను అసహించుకున్నా దిగులు పడకు, వేదన చెందకు. దేవుని మీద ఆధారపడు. ఆయన దృష్టికి నువ్వు విలువైన వాడవు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితులను తిరగరాయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేతులకి నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రవ్వా, ఇదిగో నాయన, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను.
అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. ఎంతమంది అయితే వారి జీవితంలో మాకు విలువ లేదు అని కృంగిపోతున్నారో వారందరినీ మీరు వాక్యం ద్వారా ధైర్యపరిచారయ్యా. విలువ లేని మా జీవితాలకి మీ రక్తం ద్వారా మాకు విలువ కలిగింది నాయన. ఇదిగో మీ దృష్టికి మేము విలువైన వారంగా మీరు ఎంచి ఆ ప్రశస్తమైన రాజ్యంలో మీరు మాకు స్థానాన్ని ఇచ్చారు. ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఇదిగో ప్రభా మీ యందు సంతోషించుటకు సహాయం చేయమని యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. నిన్ను విడచిన సమయ